పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకు చేర్చారు. ఈ స్టేడియం ప్రాంగణంలోనే కౌంటింగ్ కు అవసరమైన స్ట్రాంగ్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఈవీఎంల భద్రత కోసం 3 అంచెల భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, స్థానిక పోలీసులు, సీసీ కెమెరాల నిరంతర నిఘాలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయి. ఓట్ల లెక్కింపు వరకు ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రత కొనసాగుతుంది. నవంబర్ 14 శుక్రవారం ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి సుచిత అందిస్తారు. నిన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే మొత్తం పూర్తయ్యాయి 6ంటికి. అయితే ఎలక్షన్స్ తర్వాత ఈవీఎం కౌంట్ చేసే వరకు కూడా అదే ఉత్కంఠభరితమైన పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. ప్రస్తుతం మనమైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాం. చూస్తున్నాం కదా ఈవీఎంలకు ఎటువంటి భద్రత అయితే ఏర్పాటు చేశారో. అంటే ఇక్కడ కూడా మేజర్ గా అదే 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ వస్తుంది. నిన్న నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం 3 అంచెల భద్రత అనేది. ఒకటి వెబ్ కెమెరాస్ ద్వారా టెలికాస్టింగ్ అయితే, ఇంకొక వైపు బయట లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు కేంద్రం నుంచి వచ్చిన 8 కంపెనీల నుంచి వచ్చిన సిఐఎఫ్ బలగాలు, అలాగే మూడోది డ్రోన్ సెక్యూరిటీ సిస్టమ్. ఈ మూడింటి కూడా ఇక్కడ కూడా పహారా పెట్టాలని అయితే చెప్పుకోవచ్చు. నిన్న 407 పోలింగ్ బూతుల్లోంచి వచ్చిన ఈవీఎంలన్నింటినీ కూడా అయితే కాట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అయితే ఉంచినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ స్టేడియంలోనే కౌంటింగ్ కూడా జరగబోతుంది 14వ తారీఖు. అయితే మేజర్ గా ఈ బాక్స్ లోనే అయితే జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రధాన పార్టీ అభ్యర్థుల భవితవ్యం కూడా రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మేజర్ గా ఈ 3 అంచెల భద్రత మధ్య ఈవీఎం అలాగే వీవీప్యాట్లను కూడా పెట్టారు. పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల నుంచి అన్ని కూడా ఈవీఎంలు వీవీప్యాట్లు కూడా ఇక్కడికైతే చేరుకున్నాయి నిన్న రాత్రిలోపే. అయితే స్టేడియం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులకి గట్టి భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఆల్రెడీ అసలు సంబంధించిన వ్యక్తులను ఎవరిని కూడా లోపల రానిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అట్లే స్టేడియం చుట్టుపక్కల కూడా 300 మీటర్ల పాటు కూడా 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది. అలాగే స్టేడియం చుట్టుపక్కల పరిసరాల్లో ఎవరన్నా కొంచెం అనుమానితంగా కనిపించినా కూడా వాళ్ళని కూడా విచారిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ వస్తుంది. అంటే మొత్తంగా సీసీ కెమెరా నిఘాలో అయితే స్ట్రాంగ్ రూమ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. స్ట్రాంగ్ రూమ్ తో పాటు స్టేడియం పరిసర